అమరావతి బిల్లు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్మానం అనేది అసెంబ్లీలో కాకుండా శాసన మండలిలో పెట్టుంటే దానికి సంబంధించి మా వాళ్ళందరూ కూడా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు ఈ తీర్మానం ముందుకెళ్లకుండా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా మూర్ఖుడు అని నన్ను ఇప్పుడు కూడా నిరూపించుకున్నాను అనమాట. ఎందుకంటే బిల్లుకి తీర్మానానికి తేడా తెలియలా. నీకు మండలిలో పెట్టి మండలిలో పాస్ చేయాలి అంటే బిల్లు అయితే పాస్ చేయాలి. మరి ఇంతకు ముందు రోజుల్లో 3 రాజధానులు బిల్లు మరి అసెంబ్లీలో పాస్ చేసి మండలికి వెళ్తేనేగా మండలిలో వాళ్ళు అభ్యంతరం పెడితేనేగా బిల్లేగా మీకు వెనక్కి వచ్చింది. ఇవాళ ఆ బిల్లు చేయలా, అసెంబ్లీలో తీర్మానం మాత్రమే చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించారు. అది కూడా తెలియకుండా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లా. రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనే పదం లేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు, కానీ ఏ రాజధాని అని చెప్పి కొత్త రాజధాని అన్న ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ ప్లేస్లో అమరావతి అని మెన్షన్ చేస్తున్నాను, దాన్నే గెజిట్ అన్నారు. అంతేగాని మీరు కూడా మరి దాన్ని కూడా ఓర్చుకోలేకుండా పార్లమెంట్లో మీ 3 మెంబర్స్ ఉండారనమాట, పార్లమెంట్ మెంబర్స్. మరి 3 రాజధానుల కాన్సెప్ట్ మీద 3 మాట్లాడి మేము 3 రాజధానులు కట్టుబడి ఉండామని చెప్పి వాకౌట్ చేయడం జరిగింది. మరి నిన్నగా మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. మరి మేమైతే కనుక 3 రాజధానులు కట్టుబడి ఉండాము, మేము వస్తే మారుస్తాము అని. మేము వస్తే మారుస్తామంటే మిమ్మల్ని రానిచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లేదయ్యా. మరి పెట్టుబడులు కూడా మరి రావాలంటే కూడా భయపడుతున్నాయి, అభద్రతాభావం ఉంది, భయపడుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము కూటమి ప్రభుత్వానికి చెప్పాము. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ అమరావతి బిల్లుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు తన బినామీలకున్న ఆస్తుల విలువలు పెంచుకోవడానికి ఈ బిల్లుని తీసుకెళ్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా ఇదే పక్కిలో మాట్లాడేవాడు. ఆయన ఆస్తులు అని చెప్పేసి మాట్లాడి నిన్న కాక మొన్న ఇంత క్రితం రోజుల్లో నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నీకేమి ఇక్కడ లేదు కాబట్టి నీకు ఇక్కడ లేదు అని చెప్పేసి నువ్వు మాట్లాడితే హైదరాబాద్ వెళ్తున్నావు అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇక ఏమీ లేనోడు మరి దోసుకున్నోడికి ఎంతో కొంత ఉండాలి కదా. మరి అదేమి లేనప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? మరి అంటే ఏదైనా నేను దొంగని, మరి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి అందరూ దొంగలే, నా కళ్ళకి అందరూ దొంగలానే కనపడతారు. బకాసురుడు నేను. ఆ భూమి నేను ఎక్కడైతే కబ్జాలు చేస్తాను, ఎక్కడైతే ఇది చేస్తాను, మీ కబ్జాలన్నీ 2 సంవత్సరాలు ఎన్ని వెలికి తీశారో చూస్తున్నాం. మరి ఎక్కడేం జరిగిందా? మరి జగనన్న కాలనీలకి ఎక్కడ ఎన్ని చోట్ల భూమిని తీసుకున్నారు, 10 లక్షలకు జనం దగ్గర కొని దాన్ని ఎంత మార్జిన్ పెట్టుకొని ఇది చేశారో, బకాసురుడు ఎంతైతే తిన్నారో అందరికీ తెలుసు. కాకపోతే మీరు మీ 5 సంవత్సరాల్లో మరి బకాసురుడే మరి ఇక్కడ చంద్రబాబు దోసుకున్నాడు. మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఎందుకు వెలుగు తీయలేకపోయారు? మరి అది ఇదిగో పలానా చోట ఇది జరిగిందంటే మేము మాత్రం మాట్లాడేది మాటలు మాత్రమే మాట్లాడతాము, దానిలో నిజాలు ఉండవు, అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ మా పార్టీ అని చెప్పేసి ప్రతిసారి నిరూపించుకుంటున్నారనమాట. ఇక్కడ అమరావతి నిర్మించడానికి దాదాపు 1,00,000 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి లక్షల కోట్లు అవసరమైన ఈ అమరావతిలో అప్పులు పట్టుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపితే ఈ అప్పంతా ఎలా తీరుస్తారో అదంతా దేవుడికే ఎరుక అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అమరావతి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంత మహిళగా ఈ వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు? ఇంతకుముందు ఏమి చేయకుండానే 12 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. మరి ఎక్కడేం ఒక్క పరిశ్రమ పెట్టినట్టు కానీ, లేకపోతే ఒక ప్రజలకు ఉపయోగపడినట్టు కానీ ఏమీ లేవు. దానిలో నిరాధారం ఏమీ లేవు. మరి అవన్నీ కూడా ఏమి చేయకుండా మరి లక్షల కోట్లు తేవాలి. ఇంతకు ముందు రోజుల్లోనే వాగాడు 1,00,000 కోట్లు ఇక్కడ అమరావతిలోనే మరి ఇది చేస్తే మరి మిగతా రాష్ట్రం అంతా ఏంటి అని. అమరావతి ఉంటే పరిస్థితి ఏంటి, అమరావతి లేకపోతే పరిస్థితి ఏంటంటే రాష్ట్ర వ్యాప్త ప్రజలకు అర్థమైందయ్యా. నీకొక్కడికి అర్థం కాకపోతే మాకు వచ్చే నష్టమేం లేదు. 1,00,000 కోట్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మేము భూములు ఇచ్చాము, ఎకరం భూమి ఇచ్చే 25 సెంట్లు మాత్రమే మేము తీసుకున్నామని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా 25 సెంట్లు వాల్యూ 4 కోట్లు అట్లా 5 కోట్ల దాకా ఉంటే మిగతా భూమి కూడా ఏ రకంగా 75 సెంట్ ఇస్తే ఒక 25 సెంట్ పోయినా 50 సెంటుది ఎంత రావాలి? ఒక్కొక్క ఎకరాకు వచ్చేసరికి 10-15 కోట్లు ఈజీగా వస్తుంది. ఆ వచ్చిన దాన్ని అమ్మి ఈ రాష్ట్ర రాజధానికి పెడతాము అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నువ్వేమి నీ జేబులో రూపాయి ఇవ్వక్కర్లా,
లేకపోతే రాష్ట్ర ఖజానా నుంచి కానీ జాతీయ రాష్ట్రంలో వచ్చిన జీడిపి రేటు ఇది కానీ జిఎస్టీలు కానీ ఏమీ తీసుకోవట్లా. ఈ అమరావతి తనకు తానే స్వయంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ఆ ప్రజలను అనేది మీరు ఏదో రకంగా అభద్రతా భావం చేయాలో మరి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేసరికి వాళ్ళు కూడా కొంచెం భయపడి మాకు కూడా ఓపిక లేదు, అమరావతి రైతులు పోరాటం చేసినట్టు చేయడానికి మాకు ఓపిక లేదని చెప్పేసి వాళ్ళు కొంత ఆగి వాళ్ళు చేసిన ప్రతిపాదన ఏంటంటే గెజిట్ అనేది వస్తే కనుక మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండామని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికోసం ఇది ఇవాళతో పోయే పని కాదు, మరి జీవితకాలంలో ఇదే పని ఉంటుందని చెప్పేసి వాళ్ళు పెట్టిన ప్రతిపాదన గౌరవించి మరి వాళ్ళ ఇష్ట ప్రకారమే భూములు తీసుకోవడానికి సిద్ధపడి వాళ్ళకి గెజిట్ తేవడం జరిగింది. ఇక ఈ అమరావతి బిల్లుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అంశం ఏంటంటే ఈ అమరావతి బిల్లు అనేది ఈ బినామీ ఆస్తులకు సంబంధించి కానీ లేకపోతే ఈ డ్రామా చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అని కానీ అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీకి ఈ బిల్లు నిదర్శనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దోపిడీని అనేది నిరూపించలేకపోయావు. గత 5 సంవత్సరాలనే మేము అడుగుతూనే ఉంటాం. ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే దోపిడీ చేస్తే అది ప్రజల ముందు పెట్టారంటే ప్రజలే వాళ్ళకి సరైన తీర్పు ఇస్తారు. అది చేయకుండా దోపిడీ చేసావు నువ్వు దొంగవి అంటే 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నావు, నువ్వు 4 రకాల దొంగవై ఉంటావు. అందుకని చెప్పేసి అట్లా అని మాట్లాడి దోపిడీ చేసావు. 5 సంవత్సరాలు నువ్వేం నిరూపించలేకపోయావుగా. మరి ఆ 52 రోజులు ఆయన జైల్లో పెట్టావు. ఆ జైల్లో పెట్టినప్పుడు కూడా నువ్వేం ఇది చేయలేకపోయావుగా. కాకపోతే నువ్వేంటంటే నిరూపించి మాట్లాడమని మేము అడుగుతున్నాం. మేము వాళ్ళు మాకు ఒక పెద్ద కాదు, నువ్వు చిన్న కాదు, ఎవరు ఒక వాళ్ళకే ఇది ఉంటుంది. నువ్వేంటంటే వాళ్ళు పలానా ల్యాండ్లో ఈ స్కామ్ చేశారు, ఇది చేశారు, అది చేశారని మాట్లాడకుండా రూఢీగా ఇక బినామీలు మరి లేకపోతే రియల్ ఎస్టేటర్లు, మమ్మల్నే రియల్ ఎస్టేటర్లు అన్నావు, మమ్మల్నే పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. మరి ఎన్ని రకాల మాటలు మాట్లాడాలో మేము చేసే వస్త్రధారణ మీద చేసావు, మా చేతులకు గాజులు ఉండయి అన్నావు, మెళ్ళ గొలుసులు ఉండయి అన్నావు, మాకు BMW కార్లు ఉండయి అన్నావు. మమ్మల్నే ఈ రకంగా ఆడుకుంటే మరి ఆ ప్రతిపక్షం మీరు ఏమైనా చూసుకోండి, అంతేగాని నిరూపించి మాట్లాడమని మేము అడుగుతున్నాం. అంటే పార్లమెంట్లో ఈ బిల్లుని పాస్ చేస్తూ ఉన్నప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఇక్కడ ఈ అమరావతి రైతుల ఆక్రందనకు సంబంధించి కానీ అమరావతి రైతులే చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు, ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టాలి, ఇప్పటివరకు కూడా వాళ్ళ ప్లాట్లు కూడా వాళ్ళు ఎవరికి అందజేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ అసెంబ్లీ సెషన్ని పార్లమెంట్ సెషన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఈ బిల్లుకి వ్యతిరేకంగా. ఎలా చూస్తారు అసలు మిథున్ రెడ్డి వ్యాఖ్యలు? మిథున్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటంటే పూర్తిగా అవాస్తవం. మేము గ్రౌండ్ రిపోర్ట్లో మేము ఉండాం కాబట్టి మేము చెప్తున్నాం 95% ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరి సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. ఆ 5% సమస్యలు మాత్రమే ఉన్నాయి. దాన్ని పట్టుకొని వాళ్ళ అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళ ప్లాట్లు ఇచ్చింది పేపర్ల మీద మాత్రమే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. పేపర్ల మీద కాదయ్యా, మాకు ల్యాండ్ మీద కూడా మాకు ల్యాండ్ అవగాహన ఉంది, మా ల్యాండ్లు మేము చూసుకుంటున్నాము. ఇవాళ మా ల్యాండ్లకు తగ్గ రోడ్లు కూడా వేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు నీ పుణ్యమా అంట మాకేందంటే ఒక అవేర్నెస్ వచ్చిందనమాట. ఎప్పుడేం జరుగుతుందా ఏం జరగట్లేదా, జరగకపోతే మేము ఎట్ట క్వశ్చన్ చేయాలని క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉండం. దాన్ని గమనించుకొని మిథున్ రెడ్డి గారు ఏ ఇదితోటి మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లే. అందుకని చెప్పేసి మరి అమరావతి రైతుల మీద ప్రస్తుతానికి ఇప్పుడు పార్లమెంట్లో ప్రేమ వచ్చిందనమాట. అమరావతి రైతులు పాపం ఇబ్బంది పడుతున్నారు, భూమి ఇచ్చారని చెప్పి. అదొక్కడే మామూలుగా అంత ప్రేమ మేము తట్టుకోలేమయ్యా, మీరు కాస్త మీ ఇదిలో మీరు ఉంటే బాగుంటుంది. పార్లమెంట్లో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు మద్దతు అయితే వచ్చింది. మరి ఒక్క వైసీపీ మాత్రమే ముగ్గురు ఎంపీలు మాత్రమే 3 రాజధానుల కోసం బయటికి వెళ్ళారు. అదొక్కడ మాత్రం దేశం మొత్తం గమనిస్తానే ఉంది.